మ్యాప్కి వెళ్ళారనుకోండి, ఎరే డాట్ ప్రొటోటైప్ డాట్ మ్యాప్ అని ఉంది కదా, ఇలా సర్చ్ చేయొచ్చు. సర్చ్ చేసిన తర్వాత ఇలా మీకు ఈ మ్యాప్ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో మీరు సింటాక్స్ ఎలా రాయాలి, మ్యాప్ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఏం పారామీటర్స్ ఉంటాయి, లైక్ ఎలిమెంట్, ఇండెక్స్, ఎరే. సో ఇదంతా మీకు ఆల్రెడీ ఫర్ ఈచ్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఎరే ఇటరేషన్ మెథడ్స్ అన్నీ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటే, అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్కి కామన్గా ఈ 3 పారామీటర్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడికి వచ్చి ఇటరేటివ్ మెథడ్స్ అని చూసారనుకోండి. సో ఇటరేటివ్ మెథడ్ ఏంటి, కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటాం. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్కి 3 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఏమొస్తుంది, కరెంట్ ఎలిమెంట్ వస్తుంది ఆ అరేలో. సెకండ్ ఏంటి, కరెంట్ ఎలిమెంట్ ఇండెక్స్ వాల్యూ వస్తుంది. థర్డ్ ఏంటి, మనం ఏ అరే అయితే ఇటరేట్ అవుతున్నామో ఆ ఫుల్ అరే వస్తుంది. ఇది మోస్ట్లీ కామన్ ఫర్ ఆల్ అరే మెథడ్స్ ఎక్సెప్ట్ సమ్ అరేస్. ఈ అరే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లన్నిటికి ఇదే కాల్ బ్యాక్ ప్యాటర్న్ ఉంటుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, లైక్ రెడ్యూస్ అండ్ సార్ట్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏ అరే మెథడ్ రాసినా ఇదే కామన్ సింటాక్స్.